54వ అధ్యాయాన్ని మనం చదువుకోబోతూ ఉన్నాము. దయచేసి ఈ యొక్క సందర్భము మరి హెడ్డింగ్ మరి స్టార్టింగ్లో చూస్తే మనకు కనిపిస్తుంది. దయచేసి చూడండి, తంతి వాద్యములతో పాడదగినది. తంతి వాద్యములు అనగా మరి గిటార్ లాంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, గిటార్ ఎలాగైతే ఉంటుందో వాటిని తంతి వాద్యములు అని మనము పిలుస్తాము. గిటార్ లాంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటు. ఇక్కడ చూడండి ఏం రాయబడి ఉందో. దావీదు సౌలు యొక్క విషయాన్ని ఇక్కడ మనం చూసుకుంటూ ఉంటాం. జిఫీయులు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. గమనించండి, జిఫీలు ఎవరు అంటే వారు కూడా యూదులే. అయితే దావీదుని 2 సార్లు సౌలుకి అప్పగించిన వారు. ఇది మొదటి సమూయేలు 23వ అధ్యాయంలో మొదటిసారి అప్పగించినట్టుగా చూస్తాము. అలానే మరి మొదటి సమూయేలు 26వ అధ్యాయంలో రెండోసారి సౌలుకి దావీదుని అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. గమనించండి, 20 సంవత్సరాలు సౌలు తిరిగాడు. దావీదుని చంపడానికి 20 సంవత్సరాలు తిరిగాడు. చాలా సందర్భాల్లో చాలామంది మరి దావీదుని పట్టించడానికి ఎంతగానో ప్రయత్నించారు. చాలా సందర్భాల్లో మనం చూసాము. ఇక్కడ ఎవరి గురించి మనం చూడబోతున్నామంటే జిఫీయులు. జిఫీలు అంటే జిఫ్ అనే ప్రాంతంలో వారు నివసిస్తూ ఉండేవారు. వీళ్ళు ఇశ్రాయేలులే, వీళ్ళు యూదులే. వారు ఏం చేస్తారంటే మరి దావీదుని అప్పగించడానికి వారు చూస్తున్నారు. 2 సందర్భాలు ఇక్కడ మనం చూస్తాం. మొదటి సందర్భం ఏమో 23, ఇంకో 2 సార్లు అప్పగిస్తారు. అయితే ఇక్కడ దావీదు ఏమంటాడు అంటే చాలా ప్రాముఖ్యమైన విషయము. యెహోవాయే నా స్నేహితుడు అన్న విషయాన్ని, నా నిజ స్నేహితుడు దేవుడే నా నిజ స్నేహితుడు అన్న విషయాన్ని ఇక్కడ దావీదు మనకి ఎంతో స్పష్టం చేస్తాడు. మరి ఆయన నా స్నేహితుడు, తర్వాత నా సొంత వారే నన్ను మరి సౌలుకి పట్టించారు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. గమనించండి, ఈ స్టోరీలో మనం ఏం చూస్తామంటే చాలా వండర్ఫుల్ స్టోరీ ఇది. ఈ స్టోరీలో మనం ఏం చూస్తామంటే సౌలేమో దావీదుని చంపడానికి వస్తే సౌలునే దావీదుకి దేవుడు అప్పచెప్పేస్తాడు. దావీదుకి 2 సార్లు సౌలు దొరుకుతాడు. 2 సందర్భాల్లో దొరుకుతాడు. 2 సందర్భాలను కూడా దావీదు ఏం చేస్తాడంటే వస్త్రపు చెంగుని కత్తిరించి ఇంత గుడ్డ మొక్కని పట్టుకొని కొండ క్రిందేమో సౌలు ఉంటాడు, కొండ పైనేమో దావీదు ఉంటాడు. దావీదు అంటాడు, నా యొక్క రాజా, నేను నీకు ఏం అన్యాయం చేశాను? నువ్వు నన్ను చంపడానికి వస్తున్నావు. నేను ఏ అన్యాయం చేస్తానని చెప్పి నా వెనకాల వస్తున్నావు అనగానే అప్పుడు అంటాడు, ఇదిగో నువ్వు నన్ను చంపడానికి వచ్చావు సౌలు, కానీ నన్ను నీకు అప్పగించాడు. నేను ఈజీగా నేను చంపివేయచ్చు, కానీ నిన్ను చంపకుండా ఇదిగో దేవుడు విడిచిపెట్టేశాడు. నేను నిన్ను విడిచిపెట్టాను, అయినా కూడా నన్ను చంపడానికి నువ్వు ఎందుకు వస్తున్నావు అని ప్రశ్నించగానే కింద నుంచి సౌలు పైకి చూసి గట్టిగా ఏడుస్తాడు. నాయనా, నా యొక్క కుమారుడా అని చెప్పి. ఎందుకంటే దావీదు ఎవరు? సౌలుకి అల్లుడు. సౌలుకి ఏమవుతాడు? కుమార్తెను ఇచ్చాడు కదా, అల్లుడే అవుతాడు. సొంత అల్లుడినే చంపడానికి తిరుగుతూ ఉన్నాడు. వెంటనే పైన చూసి అంటాడు, నా కుమారుడా, అనవసరంగా నేను నీ వెనకాల పరిగెడుతున్నానే, అనవసరంగా నేను చంపడానికి చూస్తూ ఉన్నానే, నా కుమారుడు అని చెప్పి ఎంతో బాధపడి. అయితే సౌలు ఏం చేస్తాడంటే మరి దావీదుని అంటాడు, ఒక రోజున నువ్వే ఈ యొక్క దేశానికి రాజు కాబోతున్నావు, నువ్వే ఒక రోజున ఈ దేశానికి రాజు కాబోతున్నావు. ఆ విషయం నాకు తెలుసు, అయినా కూడా నేను నీ వెనకాల పరిగెడుతున్నాను, నన్ను క్షమించు, నాదే తప్పని తెలిసి సౌలు అంటాడు విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు. ఎవరిని విడిచిపెట్టేసి? దావీదుని చంపకుండా విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు. కానీ వాస్తవానికి దావీదుని చంపకుండా విడిచిపెట్టి వెళ్ళిపోవడం గల కారణం ఏంటంటే అదే సందర్భంలో ఈ కొండవైపు ఏమో సౌలు దావీదుని చంపడానికి వచ్చాడు, అటువైపు కొండవైపేమో దావీదు దాక్కున్నాడు. ఎలా దాక్కున్నాడు అంటే ఎటు పారిపోవడానికి లేకుండా దాక్కున్నాడు. ఇంకెటు పారిపోవడానికి లేదు. ఈ కొండవైపు ఎవరున్నారు? సౌలు ఉన్నాడు. ఆ కొండవైపు ఎవరున్నారు? దావీదు ఉన్నారు. గట్టిగా 2 గంటల సమయం దాడితే వెంటనే సౌలు దావీదుని పట్టించుకోగలడు. అయితే ఏమైందంటే వెంటనే సౌలుకి ఫోన్ వచ్చింది. ఒక సమాచారకుడు వచ్చి పరిగెట్టుకుంటా, ఇదిగో సౌలు, ఫిలిస్తీన్లు మన దేశం మీద దాడి చేస్తున్నారు,
నువ్వు అర్జెంటుగా రా, దావీదుని వదిలేసి నువ్వు అర్జెంటుగా రా అని చెప్పి వెంటనే సౌలు ఎక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్తాడంటే ఫిలిష్తుని మరి యుద్ధం చేయడానికి పరిగెట్టుకుంటా వెళ్ళిపోతాడు. దావీదు ఏమంటాడంటే, దేవా అలాంటి సందర్భంలో ఫిలిష్తీయుల్ని నువ్వు వారి మీదకి పంపి నన్ను చంపకుండా, ఎందుకంటే ఒక 2 గంటలు లేట్ అయితే నేను చనిపోతాను, అలాంటిది నువ్వు నన్ను కాపాడావు అని చెప్పి దావీదు సంతోషిస్తూ ఈ కీర్తనను 54వ అధ్యాయం రాశాడు. సో 54వ అధ్యాయము దేని గురించి అంటే దేవుడిచ్చిన కాపుదల. ఎందుకు అంటే అన్యాయం చేసే వారికి దావీదు అంటున్నాడు, సౌలే ఒప్పుకున్నాడు ఏమని, అరే నేను తప్పుదమ చేశాను, రాజ్యము నా యొద్ద నుంచి పోయింది అన్న విషయం నాకు తెలిసి కూడా, నువ్వే నెక్స్ట్ రాజు అని తెలిసి కూడా నేనేమి యుద్ధం చేశానే అని చాలా బాధపడుతూ ఉంటాడు. చూడండి, ఈ వృత్తాంతం అంతా ఎక్కడుందంటే 1 సమూయేలు 24వ అధ్యాయంలో దీన్ని మనం చదువుకుంటాం. ఈ పాఠం ఏంటంటే, మరి సొంత వారే జిఫ్ఫీయులే మరి దావీదుని పట్టించినట్టుగా మనం చూస్తాము. డోయాగు దావీదుని పట్టించాడు, జిఫ్ఫీలు దావీదుని పట్టించారు. అయితే దావీదుకి ఎవరు కూడా స్నేహితులు లేనట్టుగా ఎంతో బాధపడుతూ తిరుగుతూ ఉన్నాడు. 20 సంవత్సరాలు తిరిగాడు. 15వ వచనాన్ని నేను చదువుతాను, దయచేసి గమనించండి. దావీదు ఏమన్నాడు చూడండి, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక, ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడు, నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. దావీదు అన్నాడు, నన్ను కాపాడునుగాక దేవుడు అని చెబుతూ ఉన్నాడు. 16వ వచనంలో దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు దావీదుని ఏమని పిలిచాడు చూడండి. 16వ వచనంలో, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చాడంట. ఎందుకు ఏడ్చాడు అంటే, ఇదిగో నువ్వు దేవుని చేత అభిషేకించబడిన రాజు, నేనైతే నా రాజ్యాన్ని పోగొట్టుకున్నాను, నువ్వైతే దేవుని చేత అభిషేకించబడిన వాడువు, అయినను నేను నిన్ను చంపడానికి తిరుగుతూ ఉన్నాను అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లా అన్నాడంట, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు, నేను చేసిన అపకారానికి నువ్వు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేటివి గనుక నీవు నాకంటే నీతిమంతుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా, ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక, యెహోవా నీకు ప్రతిగా మేలు చేయునుగాక అంటూ నిశ్చయముగా నీవు రాజు అగుదువనియు. ఎవరంటారు ఈ మాటలండి? సౌలు అంటున్నాడు, నువ్వు నిశ్చయముగా ఒకరోజు నువ్వు రాజు అవ్వబోతూ ఉన్నావు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడిననియు నాకు తెలియను, కాబట్టి నా తరువాత నా సంతతి వారిని నీవు నిర్మూలన చేయకుండానట్లును నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండా జేయుము. అంతటా దావీదు సౌలునకు ప్రమాణము చేశాను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చాను. అయితే దావీదు అతని జనులను తమ కొండ స్థలములకు వెళ్ళిపోయిరి. ఎందుకు మరలా కొండ స్థలంకు వెళ్ళారు అంటే, విచారకరంగా 26వ అధ్యాయంలో సౌలు మరలా తిరిగి వస్తాడు దావీదుని చంపడానికి. సో 2 సందర్భాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు 54వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు దావీదుకి ఇచ్చిన కాపుదలను ఈ అధ్యాయంలో మనము చదువుకోబోతూ ఉన్నాము. చూడండి, 54వ అధ్యాయము 1వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. 54వ అధ్యాయము 1వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకోబోతూ ఉన్నాం. సో మన సందర్భం ఏం చూసాము? దేవుడు దావీదుని ఎంతగా కాపాడాడు. ఏమండి, మరి సౌలు చుట్టుముట్టేసిన తర్వాత ఫిలిష్తీయులను పంపి సౌలును వెనక్కి లాగాడు. అంత మాత్రమే కాదు, దావీదు చేతికి సౌలు దొరికినప్పటికీ కూడా 2 సందర్భాల్లో వస్త్రపు చెంగుని చించి మరి కొండ మీద నుంచి చెప్పాడు, ఇదిగో నువ్వు నాకు కీడు చేయడానికి వచ్చావు, కానీ నేను మాత్రం నిన్ను టచ్ చేయలేదు అన్న విషయాన్ని చెబుతూ మరి దావీదు సంతోషిస్తూ ఈ కీర్తన రాశాడు. 54వ అధ్యాయం 1వ వచనం, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. నీ నామమును బట్టి అంటే ఏ నామము? ప్రమాణము చేస్తున్న నామము. సౌలు రాజ్యం పోయింది, దావీదుని సమూయేలు చేత దేవుడు అభిషేకించాడు. నెక్స్ట్ రాజువు నీవే అని అభిషేకించాడు. సో దేవుని చేత అభిషేకించబడిన నెక్స్ట్ రాజుగా ఉన్న దావీదుని మరి సౌలు సంహరించగలడా?
అయితే దావీదు అంటున్నాడు, దేవా నీ నామము బట్టి, అంటే దేవునిది ఎట్లాంటి నామం అంటే యెహోవా నామము, అనగా మనతో నిబంధన దేవుడు. ఆయన నిబంధన దేవుడు. మనమైనా సరే నిబంధన విషయంలో తొలగిపోతామేమో కానీ దేవుడు మనతో చేసిన నిబంధన ఎన్నటికి కూడా అది తొలగిపోదు. ఏమండి, అబ్రహాము నిబంధన మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము చాలా విషయాల్లో ఫెయిల్ అయ్యాడు. శారాయిని మరి చెల్లని చెప్పి ఫరో యుద్ధకు పంపినప్పుడు తర్వాత మరి హాగరుని తీసుకున్నాడు. అయ్యో ఇక బిడ్డలు లేరే, నేనే ఏదో ఒకటి చెయ్యాలి, దేవుని వల్ల కాదు అన్నట్టుగా హాగర్ని మరి తన ఇంట్లోకి తీసుకున్నప్పుడు మరి 2 సందర్భాల్లో కూడా దేవుడు అతన్ని కాపాడాడు. యెహోవా నామము, ఆయన నామమును బట్టి మనం రక్షణ పొందుతాం. అంటే దేవుడు మనతో వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నేను సదాకాలం మీతో పాటు ఉంటాను, నేను కాపాడువాడు నేనే, శత్రువు మిమ్మల్ని ఏమి చేయలేడు అన్న విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏంటది? యెహోవా నీ నామమును బట్టి మనం రక్షిస్తాడంట. అంటే దేవుడు ఏమై ఉన్నాడు అన్న దాన్ని బట్టి మనకి రక్షణ. మన రక్షణ దేని బట్టి అంటే మన యొక్క నీతి క్రియలు బట్టి కాదు, మన యొక్క మంచితనం బట్టి కాదు. మనకి రక్షణ దేని బట్టి అంటే ఆయన నామమును బట్టి మనకి రక్షణ. అంటే దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన నిబంధన దేవుడు, మనల్ని విడిచిపెట్టువాడు కాడు. ఆయన నిరంతరము మనతో పాటు మన పక్షమున పోరాడతాడు, మనతో పాటు నడుస్తాడు, మనలో ఉంటాడు, మన పైనుండి మనం నడిపించేవాడు. నన్ను అభిషేకించాడు, దావీదుని అభిషేకించాడు. సో అంచేత సౌలు చంపజాలడు. ఈరోజు మనకుండే నిరీక్షణ ఏంటంటే దేవుని యొక్క భద్రతలో మనం ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మనం తొలగిపోయినప్పటికీ, పాపము చేత దేవుని దగ్గర నుంచి మనం తొలగిపోయినప్పటికీ కూడా దేవుడు మనతో చేస్తున్న మాట ఏంటంటే ఆయన నామం ఎటువంటిదంటే మరలా తిరిగి వెతికి రక్షించుకుని మరలా వెనక్కి తీసుకొచ్చేది ఆయన నామము. అందుకనే దావీదు అంటాడు, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. సో మన రక్షణ దేని బట్టి అంటే దేవుని యొక్క క్యారెక్టర్ని బట్టి. ఆయన క్యారెక్టర్ అంటే ఆయన గుణలక్షణాలను బట్టి. మన దేవుడు ఎటువంటి వాడు? ఇశ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడు, ఆయన చేసిన వాగ్దానాలను నెరవేర్చువాడు. అందుకనే మన శ్రమలో, మన బాధలో, మన కష్టంలో, మన ఇబ్బందులో దేన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, దేవా నువ్వు ఏమై ఉన్నావు? నువ్వు నన్ను కాపాడుతానని చెప్పావు, నువ్వు నన్ను నడిపిస్తానని చెప్పావు, నువ్వు నన్ను పోషిస్తానని చెప్పావు, నన్ను స్వస్థపరిచేవాడు నీవే. నీ యొక్క నామము, నీ పేరే అటువంటిది. నీ పేరును బట్టి మమ్మల్ని స్వస్థపరచుము, నీ పేరును బట్టి మమ్మల్ని రక్షింపుము. ఏమండి, మన దేవుడు ఎటువంటి వాడంటే కేవలం శూన్యంలో ఉన్నవాడు కాడు. ఆయన మన కొరకు భూమి మీద దిగొచ్చి రక్షణ కార్యాన్ని ముగించి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండేవాడు. సో మన ప్రభు ఎట్లాంటిదంటే సృష్టిని చేసి నీ కర్మకి నిన్ను వదిలేలా, నీ మానానికి నిన్ను వదిలేలా. ఆయన ఎటువంటి వాడంటే నీలో ఉన్నాడు, నీ పక్కన నడిచాడు, నీ పైన ఆయన ఉన్నాడు. ఇది ఆయన నామము. అందుకనే త్రిత్వము అనే మాటను మనం వాడినప్పుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అని మనం వాడినప్పుడు, తండ్రి మన పైన ఉన్నవాడు, కుమారుడు మనతో నడిచేవాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నవాడు. అబౌవ్, బిసైడ్, విత్ ఇన్ us అనే ఈ యొక్క త్రిత్వము ఈ ముగ్గురు కలిసి మనలో పనిచేస్తూ ఉన్నారు. ఇది ఆయన నామము. ఆయన నామం ఎటువంటిదంటే మనల్ని విడిచిపెట్టేసే నామము కాదు, కానీ ఆయన నామమును బట్టి ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆయన నామం బట్టి మనల్ని రక్షిస్తాడు. దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన పేరే మనకు సరిపోతుంది. అందుకని బైబిల్ గ్రంథంలో చాలా పేర్లు ఉన్నాయి. యెహోవా రాఫా, యెహోవా నిస్సి అని ఆయన పేర్లు మనం చెప్పుకుంటూ పోతే ఆయన పేర్లు ఏం తెలియజేస్తున్నాయంటే ఆయన గుణలక్షణాలు తెలియజేస్తున్నాయి, ఆయన నేచర్ అండ్ క్యారెక్టర్ని తెలియజేస్తూ ఉన్నాయి. అందుకనే దావీదు ఎవరిని పిలిచాడు అంటే ఆయన నామముని పిలిచాడు. దేవా ఇదిగో నీ పేరు, ఓ సంసోను, ఓ దావీదు అని పేర్లు ఎలాగున్నాయో అలానే మన దేవునికి కూడా పేర్లు ఉన్నాయి. ఈ పేర్లు ఆయన లక్షణాలను తెలియజేస్తున్నాయి, ఆయన గుణలక్షణాలు తెలియజేస్తున్నాయి. దావీదు అంటున్నాడు, నువ్వు నన్ను రాజుగా ఇశ్రాయేలుల కొరకు నియమించావు కదా, నువ్వు నన్ను ఎందుకు విడిచిపెడతావు? నేను ఎందుకు నీకు దూరం అవుతాను? ఛాన్సే లేదు అంటున్నాడు. సౌలు నన్ను తరిమినా,
సైన్యమును తరిమిన నీ నామమును బట్టి నన్ను రక్షింపుము అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని నామం అటువంటిది. ఏమండి, చాలా సందర్భాల్లో మరి మేము సేవలో పాల్గొంటున్నప్పుడు ఈ జేబులో ఒక్కసారి డబ్బులు ఉండేవి కాదు, ఖర్చులకు డబ్బులు ఉండేవి కాదు. ఏమండి, ఎలాగంటే ఎవరొకరు పాస్టర్ గారు వెంటనే ఏమంటారంటే, ఏం పర్లేదండి, యెహోవా ఈరే. ఏంటది? యెహోవా ఈరే. యెహోవా ఈరే. ఆయనే సమకూర్చువాడు, ఆయనే మనకి ఇచ్చేవాడు. ఆయన నామము కదా అది. ఆయన నామమును బట్టి మనకి సమకూరుస్తాడు. అందులో ఏం పర్వాలేదు. అందుకంటే ఆయన నామమే అటువంటిది. చూసారా, త్రిత్వము దేవుడు మనకి పైనుండి నడిపిస్తున్నాడు. కుమారుడైన దేవుడు మన పక్క నుండి నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అందుకనే దావీదు ఎవరిని పిలుస్తున్నాడంటే ఆయన నామమును బట్టి నీ పేరుని ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఇది కదా, నీ పేరు ఇది కదా అని చెప్పి ఆయన నామమును బట్టి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకనే దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపము. చూసారు, ఆయన నామం అంటే ఎంత పేరు ఉందో, దానికి ఎంత బరువు ఉందో, దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో. ఆయన దేవుని నామం బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే అసలు ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఆ నామములోనే శక్తి ఉన్నది. అందుకనే పాటలు కూడా రాశారు కదా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసు నామములో అని చెప్పి మన పాట ఎందుకు పాడుకుంటాము అంటే ఆయన నామమును బట్టి మనల్ని రక్షిస్తాడు. ఆయన ఏమై ఉన్నాడు అనే క్యారెక్టర్ అది. ఆయన అటువంటి వాడు. అందుకని ఇశ్రాయేలులు నిరంతరము కూడా ఏం చెప్పుకున్నారంటే మా పక్షమున పోరాడువాడు, కునుకడు, నిద్రపోడు. మరి బలిదేవత ఏలియా కాలంలో ఏం జరిగిందంటే మరి 400 ప్రవక్తలు బలిదేవతకి పూజలు చేస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. మరి రోజంతా ఎదురు చూశారు, బలి అర్పణకై రాలా. వెంటనే ప్రవక్త వెటకరించడం మొదలుపెట్టాడు. ఈ దేవుడు ఏదన్నా ఊరెళ్ళాడేమో, ఏదన్నా నిద్రపోతాడేమో, ఎక్కడికన్నా మిమ్మల్ని మర్చిపోయాడేమో, ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఏదైనా చెయ్యండి అని చెప్తే వీళ్ళందరూ ఏం చేశారంటే కొరడా పెట్టి కొట్టుకునేవారు. అయితే మన దేవుడు వెంటనే ప్రవక్త ప్రార్థన చేయగానే నీళ్లు ఆ యొక్క రాళ్ళుతో సహా బొగ్గైపోయినాయి. దానికి గల కారణం ఏంటంటే ఆయన నామములో శక్తి ఉన్నదయ్యా. అందుకని దావీదు ఎవరిని పిలుస్తున్నాడు చూసారా? గమనించండి, దావీదు ముందు ఎంతో ప్రాబ్లం ఉంది, సమస్య ఉంది, మరణ ఛాయ లాంటి ప్రాబ్లం ఉంది. అయినా కూడా అంటున్నాడు నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయన నామం ఎటువంటిదంటే నన్ను కాపాడే నామము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూసారా, తర్వాత ఏముంది చూడండి, నీ పరాక్రమను బట్టి నాకు న్యాయము తీర్చుము అంటున్నాడు. నాకు న్యాయము తీర్చుమంటున్నాడు. దేని బట్టి న్యాయం? ఇందాక అనేసాడు కదా, సౌలు దగ్గర ఏమన్నాడు, దేవుడు నీకును నాకును మన ఇద్దరి మధ్య న్యాయవాది అయి ఉండును. సౌలు అనేసాడు. సౌలు ఏమన్నాడు, ఇదిగో నువ్వు ఒకరోజు రాజు కాబోతున్నావు. నువ్వు ఒకరోజు ఏం కాబోతున్నావు? రాజు కాబోతున్నావు. నాకు తెలుసు నేను ఇలా చేయకూడదని, మరి నేను చంపడానికి నేను రాకూడదని నాకు తెలుసుండి కూడా ఆయన వచ్చి అంటున్నాడు, ఇదిగో ఒకనాడు నువ్వు ఎవరు కాబోతున్నావు? రాజు అయినప్పుడు నా సంతానాన్ని అంతటి నువ్వేం చేయాలి? జాగ్రత్తకు చూసుకో అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమండి, దయచేసి గమనించండి, 2వ వచనంలో ఏమన్నా చూడండి, దేవా నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. దావీదుకి అర్థమైంది, దేవుని నామమును ఎత్తుకొని ప్రార్థన చేయగానే ఖచ్చితంగా దేవుడు నా పక్షమును వచ్చి నాకు సమాధానాన్ని ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా నా పక్షమును వచ్చి ఆయన సమాధానం ఇస్తాడు. ఎందుకంటే ఆయన నామమే అటువంటిది. ఏమండి, మనము సమస్యల్లో ఇబ్బందుల్లో కూరుకుపోయినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరో తెలుసా? ఆయన నామాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవా నువ్వు ఇది కదా, నువ్వు నా పక్షంలో ఇది కదా. అందుకనే బైబిల్ గ్రంథంలో కూడా బేతేల్ అనే పేర్లు, తర్వాత బెత్షెబా లేకపోతే బెతెస్దా అనే పేర్లు, ఈ యొక్క పేర్లు ఎందుకు పెట్టబడ్డాయంటే దేవుని యొక్క లక్షణాలను బట్టి. ఇదిగో దేవుడిక నివాసము చేయువాడు బేతేల్, దేవుడిక్కడ ఉన్నవాడు అనే పేర్లు ఎందుకు పెట్టారు అంటే దేవుని యొక్క లక్షణాన్ని బట్టి ఆ ప్రాంతానికి పేర్లు పెట్టారు. ఈనాటికి కూడా మరి మందిరాల పేర్లు, చాలా మందిరాల పేర్లు దేని బట్టి వచ్చినాయి అంటే ఏమంటే చాలామంది అంటే ఆ మందిరం ఈ మందిరం పేర్లు ఎందుకు వస్తాయో తెలుసండి, దేవుని యొక్క గుణలక్షణాలు బట్టి మందిరాల పేర్లు పెట్టుకున్నారు. ఏమంటే దేవుని యొక్క గుణలక్షణాలు బట్టి ఆయన ఏ ప్రాంతంలో అయితే పని చేస్తాడో ఆ ప్రాంతం పేరు పెట్టుకున్నారు. అంచేత గమనించండి, మరి 3వ వచనాన్ని చూద్దాం. చూడండి, అన్యులు నా మీదకి లేచి ఉన్నారు. ఏమన్నాడండి? అన్యులు నా మీదకి లేచి. ఎవరి అన్యులు? ఈ జిఫీయులే. ఈ జిఫీయులు అన్యులు కాదు, యూదులే.
దావీదు యొక్క గోత్రము వారే, కానీ వారిని ఏమని పిలిచాడు? అన్యులని పిలిచాడు. ఎందుకంటే వారు సౌలుతో పాటు చంపడానికి వచ్చారు. నా సొంత వారిగా పని చేయలేదు, అన్యుల వల్ల వారు పనిచేస్తున్నారు. ఎందుకంటే సౌలుని చంపడానికి వచ్చారు. బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు, వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కారు. ఎందుకు ఉంచుకున్నవారు కాదంటే, వారు ఎవరిని చంపడానికి వస్తున్నారు? దావీదుని చంపడానికి వస్తున్నారు. దావీదుని నియమించింది ఎవరు? అసలు దేవుడే కదా దావీదు నియమించింది. సమూయేలుతో అంటాడు, ఓ సమూయేలు, సౌలు విషయమై నువ్వు ఎంతకాలం బాధపడతావు? నువ్వు ఎంతకాలం అలా ఇంట్లో ఏడుస్తూ ఉంటావు, మునుగుతూ ఉంటావు? వెళ్ళు, బెత్లెహేం ప్రాంతానికి వెళ్ళు, అక్కడ నీకు యెష్షే కుమారుల్లో ఒకడు రాజుని వెళ్ళి అభిషేకించు, రాజుగా అభిషేకించి అని చెప్పగానే వెంటనే వెళ్తాడు. సో రాజుగా చేసింది ఎవరు? రాజుగా అభిషేకించింది ఎవరు? సమూయేలు కాదు కదా, దేవుడే రాజుగా అభిషేకించమని చెప్పాడు. యెషయా 8 మంది పిల్లలుంటే 7గురిని చూపించేశాడు. 7వ వాడు ఇంకెవరో లేరా, కడసారి వాడు ఎవరో లేరా అనగానే వెంటనే ఇంకొకటి ఉన్నాడని చెప్పి దావీదుని చూపిస్తాడు. 7గురిని కూడా నేను ఎన్నుకోలా 7గురిని చూపించాడు. చివరికి 8వ వ్యక్తిని దావీదుని చూడగానే ఇదిగో నేను ఎంచుకున్న రాజు ఈయనే అని చెప్పాడు. దయచేసి గమనించండి, ఈ అధ్యాయంలో 54 అధ్యాయం మనం నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసండి. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కారు అంట. దేవుడు మన పక్షం ఉంటే ఆటోమేటిక్గా మనకి ఎవరైతే శత్రువులో వారు దేవునికి శత్రువులు అయిపోతారు. ఏమండి, దేవుడు మన పక్షం ఉంటే మనం ఎవరికి శత్రువులమో వారు దేవునికి శత్రువులు అవుతారు. అర్థమైందండి? చాలా ప్రాముఖ్యమైన పాఠము ఇక్కడ మనము నేర్చుకుని ఉన్నాం. దయచేసి గమనించి 54 అధ్యాయంలో మనం చూసిన విషయాలు చూడండి ఒకసారి. మొదటిది ఏం చూసాము? ఆయన నామం బట్టి మనల్ని రక్షిస్తాడు. దేని బట్టి రక్షిస్తాడు మనల్ని? ఆయన నామం బట్టి మనల్ని ఆయన రక్షిస్తాడు. నామం ఎటువంటిదంటే ఆయన నామము మనల్ని కాపాడే నామము, మనల్ని విడిచిపెట్టని నామము. అటువంటిది ఆయన నామము. ఈరోజు మన బలం దేని బట్టి, మన శక్తి దేని బట్టి అంటే ఇదిగో ఆయన నామాన్ని బట్టి. కాబట్టి చూడండి 4వ వచనంలో ఏముంది చూడండి ఒకసారి. 4వ వచనంలో ఏముంది? ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. భక్తుడు అంటాడు, స్పర్జన్ గారు అంటారు, ఆయన రాస్తూ అంటాడు, దావీదు లేచి నుంచుని ఎవరిని చూపించాడంటే ఇదిగో నా బలము, నా శక్తి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఇదిగో. ఏం చూపించాడు దావీదు? ఎవరిని చూపించాడు? ఇదిగో అని. దేవుడిని చూపించి ఇదిగో అని చూపించాడు. దేవుడిని చూపించి ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. నేను ఎవరిని చూసి నేను ధైర్యంగా ఉన్నాను తెలుసా? నా బలము, నా ధైర్యం ఎవరో తెలుసా? ఇదిగో ఈయనే, ఇదిగో ఈయనే. అందుకనే భక్తులండి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఎవరి దగ్గరికి పరిగెట్టారు అంటే దేవుని దగ్గరికి వారు పరిగెత్తారు. అందుకనే ఎవరిని చూపిస్తున్నాడు దావీదు? దేవుడే నాకు సహాయకుడు. ఆ భక్తుడు అంటాడు రాస్తూ దావీదు అంట లేచి నుంచుని ఇదిగో ఈయనే నా సహాయకుడు అని చెప్పి చూపిస్తున్నాడు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించును, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. తర్వాత చూడండి ఏమంటున్నాడు? నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము. దేని బట్టి నశింపజేయము? నీ సత్యమును బట్టి నశింపజేయము. నీ సత్యమును బట్టి నశింపజేయమంటే ఎందుకు అన్నాడు అన్నమాట? నీ సత్యం ఏంటి? సౌలు దగ్గర నుంచి రాజ్యాన్ని తీసేసి నువ్వు నాకు రాజ్యాన్ని ఇచ్చావు. ఎవరికి? దావీదుకి. ఇప్పుడు సత్యం ఏంటంటే ఎవరి పక్షం నిలబడాలి? దావీదు పక్షం నిలబడాలి. ఈ జిఫ్ఫీలు ఎవరి పక్షం నిలబడ్డారు? సౌలు పక్షం నిలబడ్డారు. ఎవరి పక్షం నిలబడాలంటే దావీదు పక్షం నిలబడాలి, సత్యం పక్షం నిలబడాలి. నీ సత్యంను బట్టి నువ్వు నన్ను కాపాడాలి అంటే వారిని ఏం చేయాలి? నువ్వు నశింపజేయాలంటున్నాడు. నువ్వు నన్ను కాపాడాలంటే నువ్వేం చేయాలి? వారిని నశింపజేయాలి. ఎందుకంటే వారు నశింపజేయకపోతే వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? దావీదుని చంపడానికి పరిగెడతారు. ఎవరిని చంపడానికి పరిగెడతారు? దావీదుని చంపడానికి వారు పరిగెడతారు. అందుకని దావీదు ఏమన్నాడు? నువ్వు నన్ను కాపాడాలి అంటే నువ్వు వారిని ఏం చేయాలి? నశింపజేయాలి. అందుకని అంటున్నాడు నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము. తర్వాత అప్పుడు దాన్ని బట్టి నేను ఏం అర్పిస్తానంటే స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పిస్తాను. ఏమర్పిస్తాడు? స్వేచ్ఛార్పణ. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫ్రీ విల్ ఆఫరింగ్ అని అంటారు. బైబిల్లో పాత నిబంధనలో చాలా అర్పణలు ఉన్నాయి, చాలా బలి అర్పణలు ఉన్నాయి. చాలా బలి అర్పణలో ఇదే బలి అర్పణ అంటే స్వేచ్ఛార్పణ. ఇది దేవుడు కంపల్సరీగా చేసేది కాదు, దేవుని మీద కృతజ్ఞతతో నువ్వు చేసేది. దేవునితో ఏం చేసేదండి ఇది? దేవుడిని అందుకనే మనం కూడా మరి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అంటారు. ఏం ప్రేయర్ అండి? కృతజ్ఞత కూటం. ఏ కూటం అండి అది?
కృతజ్ఞత కూటము, లేకపోతే కృతజ్ఞత కానుక. కృతజ్ఞత కానుక అంటే దేవుడు మీ జీవితంలో ఏదైనా మేలు చేసినప్పుడు, మన జీవితంలో ఏదైనా దేవుడు మనకు కార్యాన్ని జరిగించినప్పుడు మనము ఏం చేయాలి అంటే స్వేచ్ఛార్పణలు చేయాలంట. ఏ అర్పణలు అయ్యి? స్వేచ్ఛార్పణలు అంటే నువ్వు దేవునికి ఇచ్చే మన భాగం కాకుండా మన సంతోషంతో దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో నుంచి మన సంతోషంతో దావీదు అంటున్నాడు, నేను స్వేచ్ఛార్పణలు నేను చేస్తానంటున్నాడు. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించేదను. యెహోవా నీ నామము ఉత్తమము. చూసారా, దేన్ని ఉత్తమం అని పిలుస్తున్నాడు? నీ నామము ఉత్తమం అంటున్నాడు. ఎందుకంటే ఇందాక వరకు ఆయన నామము గురించి మనం చదువుకున్నాం. దేని గురించి చదువుకున్నామండి? ఆయన నామము గురించి మనం చదువుకున్నాం. మొదటి వచనంలో చదువుకున్నాం, నీ నామమును బట్టి నన్ను రక్షింపము. నీ నామమును బట్టి నన్ను ఏం చేయాలా? రక్షించుము. ఇక్కడ మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, మరి ఆయన నామము శక్తి కలిగింది, ఆయన నామము ఉత్తమమైనది. ఏంటి ఆయన నామము? మన బలం ఏంటి? మన శక్తి ఏంటి? దేవా, నీ పేరు పెట్టబడిన ఈ జనులు. అందుకనే అస్తమానం బైబిల్లో పాత నిబంధనలో మనం ఏం చూస్తామంటే, నీ పేరు పెట్టబడిన ఈ జనులు, నీ పేరు పెట్టబడిన ఈ జనులు, ఆయన నామమును బట్టి మనము బలము పొందుకుంటాం అంటున్నాడు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరి ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. సో దావీదుకి దేవుడిచ్చిన విడుదల ఎంత గొప్పది అంటే, మరి శత్రువు దగ్గరికి వచ్చినప్పటికీ కూడా మరి శత్రువు దూరంగా పారిపోయేలాగా చేశాడు. దూరంగా పారిపోయేలా చేసి మరి దావీదు సంతోషిస్తున్నాడు. దేని బట్టి అంటే ఆయన నామమును బట్టి. దేని బట్టి అండి? సో ఈరోజు కూడా మనం కూడా ఆయన నామమును బట్టి మనం ఆయన ఆరాధించి కనపరచాలి. ఏమండి? ఆయన నామమును బట్టి మనం ఆయన ఏం చేయాలి? ఆరాధించి మనం ఆయన్ని గణపరచవలసిన వారమైన. దేవా, నీ నామమును బట్టి వందనాలు. ఎందుకంటే ఆయన పేరులోనే అంతా ఉంది. ఆయన పేరులోను ఆయన మాటలోనూ కూడా. మరి బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ప్రభు దగ్గరికి వస్తాడు, ఒక ప్రధాని. ఏమండి? ఒక ప్రధాని, రోమా ప్రధాని ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతాడు. ఏమని అడుగుతాడండి? ప్రభువా, మరి నా యొక్క కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడు, దయచేసి నువ్వు ఒక మాట సెలవి అనగానే ప్రభు అంటాడు, నువ్వు వెళ్ళు, ఆ బిడ్డ స్వస్థపరచబడిపోతాడు, నువ్వు వెళ్ళు అని చెప్పగానే వెంటనే అతను వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోతుండగా మరి పరిగెత్తుకుంటూ అతని సేవకులు పనివారు బయటకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. ఏంటి అనగానే, నీ కుమారుడు స్వస్థపరచబడ్డాడు అనగానే, ఏ టైంకి అని అడుగుతాడు. 1 గంటకే అని అంటాడు. అవునా అని వెంటనే ఆలోచించుకోగానే యేసు ప్రభు మరి స్వస్థపరచబడతాడు, నువ్వు వెళ్ళు అని చెప్పిన టైము కూడా 1 గంటే. ఈ కుమారుడు చెప్పిన ఆ క్షణంలోనే స్వస్థపరచబడము వినగానే సంతోషించే కుటుంబం అంతా కూడా ఆనాడు రక్షణ పొందడం మనం చూస్తాం. ఏమండి? ఇది దేని బట్టి అంటే ఆయన నామమును బట్టి. దేని బట్టి అండి? ఇది ఆయన నామం.